మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. లోకేష్ గారు మీకు సారీ. నమస్తే తీసుకుని ముందు అడ్రస్ చెప్పరా. అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీకు శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. కుటుంబ సభ్యులకు కూడా సారీ. దేవుడున్నారా? నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఇది రియలైజేషన్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి గాని ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా తొక్కలది ఏం చెప్పారండి, ఇలాంటివి లక్ష చెబుతా. లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. అదవుదమ్మా. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ చెప్పు, నువ్వు చెప్పు, వినండిరా, మీరందరూ వినండి. బెండ్ అయ్యి అడుగుతున్నాను, ఏంట్రైడు నటిస్తున్నాడా? మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నేను సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ఏదో ప్రెస్ మాట్లాడితే నేను ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చాను. హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రాజీనామా చేయాలి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులైనా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. కనీసం మీ అమ్మ మీ నాన్నకి ఏ రోజన్నా అన్నం పెట్టావా? అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీ అమ్మ మీ నాన్న ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టలా, నీ భార్య ఒప్పుకోలా. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు మీకు అసలు ఫీల్? ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా. కరెక్టే కదమ్మా. చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే, నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది? నాకు తెలీదమ్మా. అతన్ని పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు. అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. అలాగే ఆయన నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా. వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే కనీసం సాయం కూడా చేయనటువంటి నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే వాడివి నువ్వు నీ కుటుంబంలో ఇంత ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగు. కాదండి, మీరు చెయ్యాలంతే.